రోమాపత్రికలో ప్రజలకు పౌలు భక్తుడు చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? చెబుతున్న మంచి మాట ఏంటో తెలుసా? ఎవరైనా మిమ్మల్ని గాయపరిస్తే తిరిగి మీరు గాయం చేయకండి. ఎవరైనా మిమ్మల్ని బాధపరిస్తే తిరిగి మీరు వారిని బాధించకండి. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే తిరిగి వారికి అన్యాయం చేయండి. అన్యాయం చేయకండి. కీడునకు ప్రతి కీడు మీరు చేయకండి. మీ ఓపిక ఉన్నంత వరకు, మీ జీవితం ఉన్నంత వరకు ఎదుటి వాని కొరకు ఏం చేయాలంట? మేలైన వాటిని గూర్చే మీరు ఆలోచన కలిగి ఉండండి. ఇక్కడ కూర్చున్న మీరైనా నేనైనా నిజంగా ఎదుటివారు మేలు మనం తట్టుకోగలమా? అసలు వాళ్ళ గురించి మనం ఆలోచించడం తర్వాత సంగతి. వాళ్ళు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నారు. చిన్న పూరి గుడిసె నుంచి ఒక పెద్ద మంచి గృహంలోనికి వచ్చారు, లేదా సైకిల్ దగ్గర నుంచి ఒక మంచి కార్లు ఎక్కి తిరుగుతున్నారు. వాళ్ళ జీవితాలు బాగున్నాయి. వారికి మేలు మనం తర్వాత కోరుకుందాం, కానీ వారి మేలు మనం ఓర్చుకోగలమా? ఎలా అభివృద్ధి అయిపోతున్నాడు, ఎలా డెవలప్ అయిపోతున్నాడు? నా కళ్ళ ముందు ఇలా డెవలప్ అయిపోవటం ఏంటి? ఏ స్థితిలో ఉండేవాడు వీడు? నా కాళ్ళ దగ్గర ఉండేవాడు, లేకపోతే నా ఇంటి గృహము బయట ఉండేవాడు, లేకపోతే నేనేదో తినగా మిగిలింది తినేవాడు, నేను చెప్పిన మాట చేతులు కట్టుకొని వినేవాడు. వీడేంటి నా ముందు నిలబడ్డాడు? వీడేంటి నాతో మాట్లాడతాడు? వీడేంటి నాతో సరిసమానంగా కూర్చుంటున్నాడు, సరిసమానంగా జీవిస్తున్నాడు? ఎదుటివాని మేలును మనం కోరటం కాదండి. ఎదుటివాడు ప్రయాసపడి ఒకవేళ మేలుకరమైన స్థితిలోకి వెళ్తుంటే దాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఎదుటి వాని ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి తెలుసా? మంచి ఆలోచనలు కలిగి ఉండండి.